మావోయిస్ట్ జోనల్ కమిటీ సభ్యురాలు తారక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. తారకపై 4 రాష్ట్రాల్లో 170కి పైగా కేసులు నమోదయ్యాయి. తారకపై గతంలో కోటికి పైగా రివార్డు ప్రకటించారు. 1983లో తారక అలియాస్ విమల సిడం మావోయిస్టులు చేరారు. మావో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న వేణుగోపాల్ భార్య తారక. మావోయిస్ట్ అగ్రనేత కిషన్ జేకి తారక సమీప బంధువు. తారకపై 4 రాష్ట్రాల్లో మావోయిస్ట్ జోనల్ కమిటీ సభ్యురాలు తారక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. తారకపై 4 రాష్ట్రాల్లో 170కి పైగా కేసులు నమోదయ్యాయి. తారకపై గతంలో కోటికి పైగా రివార్డు ప్రకటించారు. 1983లో తారక అలియాస్ విమల మావోల్లో చేరారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక. మావో అగ్రనేత కిషన్ జీకి తారక సమీప బంధువు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్కి ఇంకా తారక్తో పాటు ఎవరెవరు ఇంకా మావో అగ్రనేతలు కలుస్తారు, ఏం చెప్తున్నారు మహారాష్ట్ర అధికారులు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే మావోయిస్ట్ జోనల్ కమిటీ సభ్యురాలు ఏదైతే తారక్ అయితే ఈ రోజు లొంగుబాటు అయితే జరగడం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫెర్నాండిస్ ఎదురుగా అయితే తారక్ అయితే లొంగిపోయింది. ముఖ్యంగా తారక్పై 4 రాష్ట్రాల్లోని 170కి పైగా కేసులు అయితే ఉన్నాయి. గతంలో కోటికి పైగా ఏదైతే ఈమెపై అయితే రివార్డు ఉంది. 1983లోని ఏదైతే తారక్క అంటే విమలా సీదం అనే ఆమె మావోయిస్టులతో చేరింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య ఈ తారక అని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ భార్యనే ఈ తారక అలియాస్ విమలా సింధం అని కూడా తెలుస్తుంది. మావోయిస్టుల అగ్రనేత కిషన్ జీకి ఏదైతే తారక కూడా సమీప బంధువు అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే మహారాష్ట్ర సీఎం ఫెర్నాండిస్ ఎదురుగా అయితే తారక్ అయితే లొంగిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈమెపై 4 రాష్ట్రాలు అంటే సరిహద్దులో ఉన్న 4 రాష్ట్రాలపై కూడా 170కి పైగా కేసులు అయితే ఉంది. ఈమెపై ఇప్పటికే కోటి పైగా రివార్డు కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.